సో ఈ సమాజంలో నేను ఎంత ఇప్పటికీ నేను బాధ అనుభవిస్తున్నాను. నేను ఎంత చూసినా కూడా డాక్టర్ అన్నా కూడా మళ్ళీ ఓ సిచ్యువేషన్‌లో చూసి అరే ఈడు ఎస్సీ కాదురా, ఈడు మాది కూడా కాదురా అన్న సిచ్యువేషన్‌లో చూస్తుంటే ప్రాణం తరుక్కుపోతుంది. అసలు ఈ కుల వ్యవస్థని నిర్మూలన చేయాలి. అసలు కులం అనేది లేకుండా చేయాలి. భవిష్యత్తులో నేను మొన్న ఎంపీగా కూడా ప్రయత్నం చేశాను కాంగ్రెస్ పార్టీ నుండి. వస్తే నా మొదటి ప్రసంగం ఇది ఉండాలనుకున్నా. అసలు కులమే లేదు, ఏం లేదు, కులం లేదు, మతం లేదు. ఇండియన్స్. నువ్వేంటంటే ఇండియన్. వేరే కంట్రీస్ ఏంటి అంటే నువ్వు అమెరికన్స్, బ్రిటిషర్స్, ఆస్ట్రేలియన్స్, కెనడియన్స్ అట్లా అనే బదులు మనం కూడా ఇండియన్సే ఉండాలి. ఈ కులం చేపట్టి విడిపోవడాలు, మతాలు చేపట్టి విడిపోవడాలు, మన టాలెంట్ ఎంత ఉన్నా కూడా అక్కడికే తగ్గిపోతుంది. ఈ మూఢనమ్మకాలను కూడా మొత్తం నిర్మూలించాలి. మూఢనమ్మకాలను చేయొద్దు. హార్ట్ స్ట్రోక్ వస్తుంది సార్. ఇప్పుడు నా హాస్పిటల్ పేషెంట్స్ వస్తున్నారు. నాకు ఇంకో హాస్పిటల్ ఉంటుంది, శ్రీ హోప్ హాస్పిటల్ అని. అట్స్ మల్టీ స్పెషల్, అన్ని సర్జరీస్ జరుగుతుంటాయి. కరోనాలో కూడా ఎంతో మంది పేద వాళ్ళకు నేను ఉచితంగా చేసినాం. అక్కడ మా పార్ట్నర్స్ కూడా చాలా అంటే మంచి మనసున్న వాళ్ళు ఎంతోమంది చేసినాం. ఇప్పుడు గుండె ప్రాబ్లం వస్తుంది సార్. రాగానే ఈరోజు మంగళవారం ట్రీట్మెంట్ చేద్దని మేము పంపిస్తామా? నీకు గుండె ప్రాబ్లం వచ్చిందంటే మంగళవారం రాకుండా ఉంటారా సార్? అంటే ఉండాలి, కానీ ఏది అతిగా పెట్టుకోవద్దు. ఎవరు కూడా ఆ మూఢనమ్మకాలను తీసేసినప్పుడే మన భారతదేశం ఇంకా డెవలపింగ్ కంట్రీలాగానే ఉంటుంది సార్.